నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లాలో నూతనంగా బాబు జగజీవన్ రామ్ విగ్రహ ఏర్పాటు. పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిజామాబాద్ జిల్లా మూచ్కూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అనంతపురంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. కరోనాపై జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి ప్రజలకు సూచన. నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పనిసరి. ఇక డీటెయిల్ చూస్తే, దళితుల అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగజీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన జగజీవన్ రామ్ విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని ఘనంగా ఈరోజు వారికి తక్కువ సంఖ్యలో వారికి నివాళులు అర్పించుకోవడం, కరోనా ఉన్నందుకు పెద్ద సభ చేయలేకపోయినాం. మరి అవన్నీ ఉన్నందుకు వారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈరోజు చేసుకోవడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో వారు జగజీవన్ రామ్ గారు దాదాపు 6-7 కేంద్ర మంత్రి శాఖలు నిర్వహించి, రక్షణ శాఖను కూడా నిర్వహించి, భారతదేశాన్ని కాపాడుకోవడానికి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులను కాపాడుకోవడానికి శక్తివంతం లేకుండా కృషి చేసి అనేక శాఖలు, వ్యవసాయ శాఖ, చాలా శాఖలు, దాదాపు ఒక 6-7 శాఖలు నిర్వహించి జాతికి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. మరి రిజర్వేషన్ ద్వారా పైకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా జాతి గురించి కృషి చేయాల్సిన అవసరం ఉంది. పేద వర్గాల గురించి పాటుపడాల్సిన అవసరం ఉంది. మనుషులందరూ కూడా మానవత్వంతో మెలగాలి. పుట్టుట గిట్టుట అనేది ప్రతి మనిషికి తప్పదు. కానీ మధ్యకాలంలో మనుషుల పట్ల అసమానతలు ఉండొద్దు, అవమానాలు ఉండొద్దు అని చెప్పి ఎన్నో అవమానాలు ఎదుర్కొని జయించి రాజ్యాంగం రాసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మరి బాబు జగజీవన్ రామ్ గారు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ఎన్నో చేయడం. ఇక ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వివేక హత్య జరిగిందని, ఇంటెలిజెన్స్ చీఫ్ కు సీఎం రమేష్ కు మధ్య సంభాషణలు పవన్ కు తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్య కేసులో ఆధారాలు తుడిచిపెట్టారని ఆరోపించారు. మరి వివేక హత్య కేసుపై టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. వివేక హత్య కేసును సీఎం జగనే సీబీఐకి అప్పగించారని వెల్లడించారు. ప్రస్తుతం వివేక హత్య కేసుపై సీబీఐ విచారణ జరుగుతుందని పవన్ తెలుసుకోవాలని పలికారు. సీబీఐకి అప్పగించిన తర్వాత ఏ కేసుతోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని కన్నబాబు స్పష్టం చేశారు. పెద్దలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తీరా ఎన్నికలు పెట్టే సమయానికి తోక ముడిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాలో తెలియదు. ఎందుకంటే యుద్ధంలో మధ్యలోనే విరమించేసి వెళ్ళిపోయిన వారి గురించి ఏం మాట్లాడతాం? యుద్ధ బరిలోంచి పలాయనం చేసిన తర్వాత వారి గురించి ఎక్కువ మాట్లాడడం యుద్ధనీతి కాదు. అందుకే మాట్లాడడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ఏ విధంగా ఉన్నదో చూస్తూ ఉన్నాం. ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా
అది గ్రామం అయినా పట్టణం అయినా ఏ ప్రాంతమైనా ఏ ఎన్నికైనా ఒకే రకమైన తీర్పు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు కూడా అదే ఒకే రకమైన తీర్పు 2019 కన్నా అత్యధిక మెజార్టీతో వస్తూ ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వ్యతిరేకత వస్తూ ఉంటుంది, కానీ అధికారంలోకి వచ్చాక సానుకూలత పెరుగుతున్న నాయకుడిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. బహుశా అందుకే ఇక తట్టుకోలేము, ఈ ప్రజాదరణ ముందు నిలబడలేము అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నుంచి పలాయనం చెందినట్టుగా నేను చూస్తూ ఉన్నా. కానీ చిత్రం ఏంటంటే ఈ ఎన్నికలు వదిలేసిన అక్కడ తిరుపతి ఉప ఎన్నికలో మాత్రం ఆయన వారసుడు పాపం లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నాడు. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి మనం సరిపోతామా లేదని చూడాలి. వైఎస్ఆర్ ఎంపీలంట గొర్రెల మందంట, వాళ్ళ ఎంపీలు సింహాలంట. అసలు మరి ఏం సింహాలో మనకు తెలీదు, నేను ఇంకంతకన్నా మాట్లాడాను. కానీ గొర్రెలతో పోలుస్తున్నాడు ఎంపీలను ఆయన. మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలని పండగ చేసుకున్నప్పుడు మీ తండ్రిని కొడుకుని మేము దేంతో పోల్చాలి, ఎవరితో పోల్చాలని అడుగుతున్నాం. ఆ రోజు అర్ధరాత్రి స్వీట్లు పంచుకున్నప్పుడు మీ ఎంపీలని మిమ్మల్ని దేంతో పోల్చాలి? సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది మాట్లాడడం, రాసేవాళ్ళు ఉన్నారు కదా, చూపించేవాళ్ళు ఉన్నారు కదా అని పేటరేగిపోవడం అనేది మీకు అలవాటైపోయింది. పెద్ద ఎత్తున ఒత్తిడి చేసిన పెద్దలు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం ముచ్కూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉద్దేశించి గ్రామ సర్పంచ్ బండి జ్యోతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ భూమేష్ పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పలు అభివృద్ధి పనుల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, పాలక మండలి సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన వేముల ప్రశాంత్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మాకు నూతన గ్రామ పంచాయత్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 24 లక్షలతోటి ప్రైమరీ స్కూల్ ఇవ్వడం జరిగింది, 16 లక్షలతోటి గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది, 12 లక్షలతోటి ఏదైతే పాత శనిగారం సంతోష్ రెడ్డి గారు అప్పట్లో ఆయన హయాంలో కట్టిపించిన ఆయన సొంత ప్లేస్ల భవనంకి 12 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా దృష్టం ఏంది, ఈరోజు మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ 65 లక్షలతోటి మా ముచ్చుకూరు గ్రామంలో బీటీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మినిస్టర్ గారికి మా ముచ్చుకూరు గ్రామ ప్రజలు, మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ కొంచెం భూమేష్ గారు, అదేవిధంగా మన మినిస్టర్ నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా అదృష్టం ఇంకా ఏంటంటే ఈరోజు మా పాత మంత్రివర్యులు సంతోష్ రెడ్డి గారు అచ్చుడు మా అదృష్టం, తరచుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఇంకా గత పాలకులు ఎంతో మంది చచ్చిపోయారు, కానీ ఇంత అభివృద్ధి ఎప్పుడైతే ప్రశాంత్ అన్న మినిస్టర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే దాదాపు అప్పట్లోనే పోయిన గతంలో 3 ఏళ్లలో దాదాపు 2 కోట్ల పనులు అప్లై చేయగలిగింది. ఇప్పుడు తన ఇచ్చిన నిధులు ఈ మా అదృష్టం బాల్కొండ నియోజకవర్గం. అనంతపురం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యుదయం కోసం బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలను ఈ సందర్భంగా కలెక్టర్ కొనియాడారు. చాలా ఉన్నాయి. మనం కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకున్నాము, అక్కడ చెప్తాను మిగతా విషయాలు. ఒక 2 విషయాలు మాత్రం మీకు చెప్తాను. మన దేశంలో పెన్షన్ వ్యవస్థ ఉంది. పెన్షన్ వ్యవస్థ అంటే ఉద్యోగం నుండి పదవి విరమణ చేసిన తర్వాత
వారి జీవన వృత్తిగా కొంత అమౌంట్ ఇవ్వడం లాంటివి. అలాగే మిగతా కేటగిరీస్ కూడా ఉద్యోగంలో లేని వాళ్ళు కూడా కొన్ని పెన్షన్స్ ఇస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అన్నిటికంటే మంచి పెన్షన్ వ్యవస్థలు ఉన్నటువంటి దేశంలో మన దేశం టాప్ 4లోనో 5లోనో ఉంటుంది. అంటే ఒకసారి దేశ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో ఆ పెన్షన్ వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది. అటువంటి పెన్షన్ వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలలో మన దేశం అగ్రస్థానంలో ఉంది. ఆ పెన్షన్ వ్యవస్థను ఎవరయ్యా పెట్టారు అంటే డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. సో ఈరోజు మనం ఉద్యోగంలో ఉన్న వాళ్ళు, ఉద్యోగ పదవీ విరమణ చేసిన వాళ్ళు ప్రశాంతంగా వారి యొక్క ఫ్యామిలీస్ని చూసుకోగలుగుతున్నారు అంటే దాని యొక్క ముఖ్య కారకుడు పెద్ద మనిషి పెట్టినటువంటి ఆ పథకం అన్నమాట. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పని. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 1975లో బాబీ అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది. చాలా పెద్ద అంటే సూపర్ స్టార్ సినిమా అన్నమాట. సో కరెక్ట్గా అదే టైంలోనే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ సినిమా రెండు ఎలా ఉంటుందంటే సినిమాకు ముందే వెళ్ళిపోతారు. కానీ బాబు జగజీవన్ రామ్ గారి పాపులారిటీ ఎంత ఉంది అంటే సినిమాకు వెళ్లకుండా వచ్చి అందరూ ఓటేసి గెలిపించారనమాట. అప్పుడు పేపర్లలో కూడా బాబు బీట్స్ బాబీ అని చెప్పేసి ఒక క్యాప్షన్తో పెద్ద పెద్ద లైట్స్లో వేయడం జరిగింది. సో అంత ఒక సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈయన కోసం వచ్చి ఓటు వేసి ఆ అభిమానాన్ని చాటుకున్నటువంటి అంత పాపులారిటీ ఉండేదన్నమాట. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని జమ్మికుంట పట్టణ సిఐ సృజన్ రెడ్డి ప్రజలకు సూచించారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ తమ పనులు ముగించుకోవాలని అన్నారు. నిబంధనలు పాటించని వారికి చట్ట ప్రకారంగా జరిమానా విధించబడుతుందని తెలిపారు. నమస్కారం. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు గతంలో ఉన్న భయం ఎవరికి లేకుండా పోయింది. కానీ ఇది ఎంత ప్రమాదమో మన దగ్గరకు వచ్చేవారు కూడా ఎవరికి తెలియట్లేదు. దీంట్లో చాలామంది గతంలో కూడా మనం చూసినాము, ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా దీన్ని మనం నివారించడానికి ఒకటే ఒక మార్గం, మాస్క్ ధరించడం ఒకటే. ఎదుటి వ్యక్తులకు ఉన్న దాని నుంచి మనకు రాకుండా ఉండడానికి మాస్క్ ఒకటి మాత్రమే మన ప్రాణాలను కాపాడగలుగుతుంది, మనకు కరోనా వ్యాధి సోకకుండా కాపాడగలుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. లేదు అని అంటే గవర్నమెంట్ కూడా ఆర్డర్ జీవో పాస్ చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ 51(b)లో ఒకరి 1000 రూపీస్ పెనాల్టీ వేయబడుతుంది. ఎవరైనా సరే మాస్కులు ధరించకుండా రోడ్లపైన తిరిగినా కనబడినా కూడా వారికి ఖచ్చితంగా 1000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తాము. కాబట్టి దయచేసి ఏదో ఫైన్కి భయపడి అట్లా ఇట్లా కాకుండా ఎవరి హెల్త్ ఇష్యూ వాళ్ళు చూసుకొని, ఎవరి హెల్త్ కాన్షియస్ తోటి వాళ్ళు ఉండి మనం సమాజానికి నేర్పాలి అని చెప్పేసి కోరుకుంటారు. ముఖ్యంగా యువతులు పిల్లలు వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు పాటించకపోవడం. ఇక నెల్లూరు జిల్లాలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుంది. జిల్లాలో గడిచిన 24 గంటల్లో 164 కరోనా కేసులు నమోదయ్యాయి. 38 మంది కోలుకోగా ఒకరు మృతి చెందారు. దీంతో పాజిటివ్ కేసులు 63,606కు, డిశ్చార్జుల సంఖ్య 62,235కు చేరింది. మృతులు 589కి పెరిగారు. జిల్లా వ్యాప్తంగా 2,280 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య అదేవిధంగా ఉంటుంది. దీంతో జీజీహెచ్, నారాయణ ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కేంద్రాలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే పెరుగుతున్న కరోనా కేసులపై అధికారులు అలర్ట్ అయ్యారు. లక్షణాలు ఏమైనా ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరణాలు కూడా రోజు ఈ గత 3 రోజులుగా కనీసం ఒక్కొక్క మరణమైనా నమోదవుతూ ఉంది. వీటిలో ప్రధానంగా గమనించినటువంటి అంశం ఏంటంటే
మనకు తీవ్రమైన లక్షణాలు ఉంటేనే హాస్పిటల్కి వెళ్ళాలి అనేటువంటి ధోరణి వల్ల ఆలస్యంగా హాస్పిటల్కు రావడం వల్ల మనకు జరిగినటువంటి గత 3 రోజుల్లో జరిగినటువంటి మరణాలను విశ్లేషించినప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి అంశం. ఇందులో గతంలో లాగా తీవ్రమైనటువంటి ఆయాసము లేదంటే తీవ్రమైనటువంటి సిమ్టమ్స్ అనేటువంటివి కనిపించలేదు. కానీ లాస్ట్ మినిట్లో మనకు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. వీటన్నిటిని గమనించినప్పుడు ఇది ప్రాథమికమైనటువంటి అంచనా మాత్రమే. వీటిని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరూ కూడా సొంతంగా వైద్యం చేసుకోవద్దు. కోవిడ్ మమ్మల్ని ఏమీ చేయదు అని చెప్పి చాలామంది ఇంట్లోనే ఉండి సొంత వైద్యం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది గమనించినటువంటి అంశం. రెండోది, హోమ్ ఐసోలేషన్ అనేటువంటిది డాక్టర్లే ఇవ్వాలి. డాక్టర్ చెప్పిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్లకుండా లేదా టెస్ట్ చేయించుకోకుండా సొంతంగా ఇంట్లోనే ఉండడం అనేటువంటిది, లేదా మీరు ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అయినప్పుడు మనం టెస్టింగ్ చేయడం కోసం స్టాఫ్ వెళ్తే చేయించుకోకుండా తప్పించుకోవడం లాంటివి మనకు నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, అదేవిధంగా మనకు 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా వ్యాక్సినేషన్ వేస్తున్నాం. వారందరూ కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. 2 డోసులు పూర్తయిన తర్వాత, మొదటి డోసు నుంచి 45 రోజులు దాటిన తర్వాత మనకు యాంటీజెన్స్ అనేటువంటివి పెరగడం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా కోవిడ్ రాకూడదనేటువంటిది ఏమీ లేదు. వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మనకు ఏమాత్రం సిమ్టమ్స్ కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా మనం వైద్యం తీసుకోవాల్సిందే. మనం ఉచితంగా వైద్యం అందజేస్తూ ఉన్నాం. మనం జిల్లాలో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నారాయణ హాస్పిటల్, ఈ రెండు కూడా ఒకటి స్టేట్ కోవిడ్ హాస్పిటల్, ఒకటి డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్గా మనం ఇప్పటికే నోటిఫై చేస్తున్నాం. ఇప్పుడు తాజాగా మరో 2 హాస్పిటల్స్ని నోటిఫై చేశాం. మరో 2 హాస్పిటల్స్ను కూడా ఈరోజు నోటిఫై చేయబోతున్నాం. కాబట్టి 4 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకు అదనంగా అందుబాటులోకి వస్తాయి. 2 మనకు నారాయణ డిస్ట్రిక్ట్ కోవిడ్. ఇక శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియపై క్షుణ్ణంగా తెలుసుకోవాలని, అప్పుడే ఎన్నికలు సజావుగా నిర్వహించగలరని జిల్లా అధికారులు సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిర్వహణపై ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేలా సిబ్బందికి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ ఏడాదిలో నిర్వహించిన పంచాయతీ పురపాలక ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా అధికారులు శిక్షణ ఇచ్చే ప్రక్రియపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. బ్యాలెట్ పేపర్లకు సంబంధించి క్రమసంఖ్య సరిపోయినది లేనిది చూసుకోవాలని, అలాగే బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు, గుర్తులు సక్రమంగా ఉన్నది లేనిది గమనించాలని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతరులకు ప్రవేశం ఉండబోదని స్పష్టం చేశారు. మరి అదేవిధంగా ఒక టెండర్ ఒకటి ఇచ్చినాము. మీరు ఏపీఓగా మీ డ్యూటీ విషయం వచ్చేసి ఏదో ఫలానా 11 మంది మనం ఏం చేస్తామంటే అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మనము మనం ఇవ్వాల్సారని ఎట్టి పరిస్థితుల్లో ఏపీఓ కానీ అతను పోలింగ్ ఓటీ కూడా మనం బాక్స్లో వేయకుండా మనం చూసుకోవాలి. అదొకటి మీరు ఈవో డైలీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అది కూడా మనకి ఇవ్వడం జరిగింది. చాపాలో మనలో ఏ విధంగా పోలింగ్ ఫిల్ చేయబెట్టాలి. తర్వాత ఛాలెంజ్ మండలంలో 17 ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఎలక్షన్ జరగబోతున్నవి. దానికి గాను మొత్తం 62 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసాం. ఈ 62 పోలింగ్ స్టేషన్లు కూడా ఒక 9 రూట్ల కింద విభజించి, ఆ 9 రూట్లని మళ్ళీ 4 జోన్ల కింద చేసి ఒక 150 మంది పీఓస్ని 150 మంది ఏపీఓస్ని పిలిపించి ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాం. రేపు మళ్ళీ కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే మనకి 2 చోట్ల సెన్సిటివ్ ఏరియాస్, మరో 2 చోట్లేమో హైపర్ సెన్సిటివ్ కింద పోలీసు వాళ్ళు గుర్తించారు. అంటే లంకం, అలికం ఏమో సెన్సిటివ్ ఏరియాస్ కిందను, పీజీపేటను, తర్వాత సానివాడ 2 హైపర్ సెన్సిటివ్.
దళితులు అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని భక్తులు వారి సేవలను కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. నగర మేయర్ హరికుమార్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో బాబు జగజీవన్ రామ్ గారు బీహార్ రాష్ట్రంలో పుట్టి మరి భారతదేశానికి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉప ప్రధానిగా కానీ రక్షణ శాఖ మంత్రిగా కానీ ఈరోజు జగజీవన్ రామ్ గారు విగ్రహాన్ని మనం విశాఖలో మేయర్ హరికుమార్ని జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. విశాఖ మేయర్గా విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తమకు అండగా నిలిచిన జర్నలిస్టులకు ఈ సందర్భంగా మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. నగర పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. నగర అభివృద్ధిలో జర్నలిస్టులు కూడా కీలక పాత్ర పోషించాలని కోరారు. పోటీల చైర్మన్ కోడిశెట్టి దుర్గారావు గారిని మహేశ్వర రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. మెడిటేషన్ సెంటర్ ఇన్ఛార్జ్ విశాఖపట్నంలో ఎవరు వచ్చినా, అలాగే విశాఖ ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా సరే వారందరికీ కూడా పరిచయం చేస్తూ ఒక కార్యక్రమం చేయడం అనేది, అంటే ఇటు మీడియా, ప్రజాప్రతినిధులు ఒకేసారి నాకు వారధిగా నిలిచి వాళ్ళ సమస్యలు కూడా నాకు తెలియజేసి మీరు నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఒక సోదరిగా ఇంట్లో ఎలా అయితే నేను ఉంటానో అలాగే మీతో కూడా నేను అంత ఇదిగా ఉంటాను. మీరు కూడా నాకు అంత సపోర్ట్ చేసి నగర అభివృద్ధికి కూడా మీరు మీ వంతు కృషి కూడా నాకు చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గ్రేటర్ విశాఖపట్నం 2007 నుంచి 2012 వరకు ప్రజా పరిపాలన సాగితే 2012 నుంచి 2021 వరకు అధికారిక పాలన సాగింది నగరంలో. మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 111వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మిర్జిల్ మండల అధ్యక్షులు సురేష్ మాదిగ, దళిత సంఘాల సీనియర్ నాయకులు బాలయ్య, వెంకటయ్య, సురేష్, శివ, రాము తదితరులు పాల్గొన్నారు. దళితుల పక్షాన ఏదైనా దళితులకు అన్యాయం జరుగుతుంటే సొంత పార్టీని ఎదిరించిన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రావు. అటువంటి బాబు జగ్జీవన్ రావును ఏదో దళిత ద్రోహిగా, వేరే పార్టీలో ఉన్నాడని కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడతారు. కానీ బాబు జగ్జీవన్ రావు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం కొట్లాడి పార్టీలో ఉన్నప్పటికీ హక్కుల కోసం ప్రజల పక్షాన నిలబడ్డ ఏకైక వ్యక్తి. అంబేద్కర్ ఆశయాలను ముందుండి నడిపించిన
ఏకైక వ్యక్తి. అటువంటి బాబు జగజీవన్ రావు జయంతిని జరుపుకుంటున్నందుకు సంతోషిస్తూ బడుగు బలహీన వర్గాల్లో పుట్టి అత్యున్నతమైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ జిల్లాలో నూతనంగా బాబు జగజీవన్ రామ్ విగ్రహ ఏర్పాటు, పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిజామాబాద్ జిల్లా ముచ్కూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అనంతపురంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి, పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. కరోనాపై జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి ప్రజలకు సూచన, నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పనిసరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.